సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సకల చరాచర జీవజాతులను కొలువుదీరినది నీ రూపం నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం అమ్మా PCN ప్రేక్షకులకు స్వాగతం. కరోనా 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 ఎవరు చూసినా కూడా ఇదే మాట మనం మాట్లాడుతున్నాం. వైద్యపరంగా చూసేటికి అనేక రకమైన అనుమానాలు మనం చూస్తున్నాం. తెలుసున్న ప్రతి వారి ఇంట్లో కూడా ఎక్కడో మన చుట్టాల్లోనో బంధువుల్లోనో ఎవరో ఒకళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటూ ఉంటారు. ఈ గర్భిణీ స్త్రీలు ఈ కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు దీని మీద అందరికీ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బంధువులు ఎవరో ఒకళ్ళు ఈ యొక్క గర్భిణీ స్త్రీలుగా ఈ కరోనా టైంలోని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండే ఉంటారు. కాబట్టి మరి ఇటువంటి సందేహాలన్నీ కూడా మనం తీర్చడానికి పాలకొల్లు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గున్నం సుజయశ్రీ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సలహాలను మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. ఈ కరోనా సమయంలోని ఈ గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేస్తారండి? ఖచ్చితంగా. చాలామందిలో అపోహ ఏంటంటే కరోనా సోకిన గర్భిణీ స్త్రీల్లో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయని ఒక అపోహ ఉంది. అది నిజమైతే కాదు. మామూలు సదస్సుల్లో ఎలా ఉంటుందో అలాగే గర్భిణీ స్త్రీల్లో కూడా లక్షణం మైల్డ్ నుంచి మోడరేట్ సిమ్టమ్స్ వరకే ఉంటున్నాయి. దాంట్లో కొంతమందికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల వాళ్ళలో లక్షణం కొంచెం తీవ్రంగా ఉండే ఆస్కారం ఉండొచ్చు. వాళ్ళు ఎవరంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు, బరువు అధికంగా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ అంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఉబసం ఆయాసం ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళలో లక్షణాలు కొంతవరకు తీవ్రంగా ఉండొచ్చు అని మనం అనుమానం వేసుకోవచ్చు. మిగతా గర్భిణీ స్త్రీలో వచ్చినా కూడా దానివల్ల రిస్క్ ఎక్కువ ఉండటం అనేది అయితే లేదు. అదేవిధంగాని ఈ కరోనా వైరస్ పిండం మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? కరోనా వైరస్ యాక్చువల్గా ఎక్కువగా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఉంటుందండి. అది అసలు బిడ్డకి చేరుకుంటుందా అనేది కూడా మనకి ఇంకా పూర్తిగా అవగాహన అయితే లేదు. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళల్లో అయితే పిండం మీద కలగబోయే శిశువు మీద అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అవయవాల మీద, మెదడు ఎదుగుదల మీద కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమందికి అపోహ ఏంటంటే దీనివల్ల అబార్షన్ అయ్యే ఆస్కారం పెరగచ్చు అని కూడా అనుకుంటారు, కానీ అటువంటి రిస్క్ అయితే ఏమీ లేదు. అయితే మరి బాగా ఎర్లీ స్టేజ్లోనండి, అంటే ఈ 3 నెలలు కూడా రాకుండా ఉన్న సమయంలోని వాళ్ళు ఏమైనా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందంటారా ఆ స్టేజ్లో? లేదండి, కరోనా వైరస్ అసలు పిండం మీద ఎటువంటి ఇబ్బంది అయితే కలిగించట్లేదు. సో అబార్షన్ రిస్క్ కూడా ఎలాగూ పెరగట్లేదు. మామూలుగా మనం రొటీన్గా గర్భిణీ స్త్రీలు చెప్పే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా చెప్తాం. కరోనా వైరస్ సమయంలో కూడా మొదటి 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బరువు పనులు చేయకపోవటం, ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా ఉంటాం. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా మొదటి 3 నెలలు అనేది బాగా సున్నితమైన పీరియడ్. ఆ టైంలో పిండం ఏర్పడి తయారీ నాటుకోవటం అంతా జరుగుతుంది. కాబట్టి ఎంత రెస్ట్గా ఉంటే అంత మంచిదని చెప్తాం. కరోనా వైరస్ వల్ల ప్రత్యేకంగా అబార్షన్ రిస్క్ పెరగటం అయితే లేదు. మామూలుగా సాధారణ స్త్రీకి ఈ గర్భిణీ స్త్రీకి ఈ కరోనా ఎఫెక్ట్ కొంచెం డిఫరెంట్ ఏమైనా ఉంటుందంటారా ఈ రెండిట్లోని? మామూలుగా కూడా మనం గర్భిణీ స్త్రీలు కొంచెం సున్నితంగానే చూసుకుంటాం. వాళ్ళని కొంచెం మనం రెస్ట్గా ఉంచి ఆరోగ్యమైన ఆహారం అన్నీ ఇస్తూ ఉంటాం. సో వాళ్ళని మనం ఎలాగో అలా చూసుకుంటాం కాబట్టి వాళ్ళని ఒక డెలికేట్ కండిషన్ అని మనం భావించి వాళ్ళని కొంచెం అతి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. వాళ్ళలో కొంతవరకు ఇమ్యూనిటీలో కూడా కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయండి ప్రెగ్నెన్సీ వల్ల. ప్లస్ ఎదిగే గర్భసంచి వల్ల కూడా ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ కారణం వల్ల వాళ్ళని కొంచెం అతి జాగ్రత్త వహించడంలో చెప్పడంలో మాత్రం తప్పైతే లేదు. మేడం, ఇప్పుడు మన ఇమ్యూనిటీ గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీకి సాధారణంగా కరోనా టైంలో అందరూ కూడా విటమిన్ ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. మెయిన్గా విటమిన్ బి అని, సి అని, లేదా డి విటమిన్ లాంటివి వాడుతున్నారు. మరి ఇటువంటి విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడటం వల్ల ఈ గర్భిణీ స్త్రీల మీద అలా వాడాలా వాడకూడదా? ఎక్కువగా వాడాలి. యాక్చువల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఏం విటమిన్ తీసుకున్నా కూడా
అది లక్షణాలు తీవ్రగత తగ్గిస్తాకి పనిచేస్తుంది, కానీ కరోనా వైరస్ రాకుండా సోకకుండా అయితే పనిచేయదు. అంటే అది ప్రివెన్షన్గా ఎటు విధంగా పనిచేయదు. సో మనం ఆ గర్భిణీ స్త్రీలకు వచ్చేసరికి ఫస్ట్ మనం వైటమిన్ డి గురించి మాట్లాడదాం. వైటమిన్ డి అనేది ఊపిరితిత్తుల మీద ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది తీసుకోవటం వల్ల కరోనా వైరస్ సోకిన వాళ్ళల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ సిమ్టమ్స్ తీవ్రగత కొంతవరకు తగ్గుతుంది. సో అది తీసుకోవటం అనేది మంచిది. రెండోది వైటమిన్ ఏ. వైటమిన్ ఏ అనేది యాక్చువల్గా మనం అధిక మాత్రలో తీసుకోవటం వల్ల శిశువుకి హాని కలుగుతుంది. సో రొటీన్గా మనం కరోనా వైరస్ సమయం కాకపోయినా కూడా గర్భిణీ స్త్రీని మాత్రం వైటమిన్ ఏని రొటీన్గా తీసుకోవద్దని సలహా ఇస్తాం. సో అది ఏ ఆహారంలో ఉత్పత్తి అవుతుంది? ఎక్కువగా మనకు అది లభించేది గుడ్డు, పాలు తత్వాలు, చేప, ఫిష్. అది కాకుండా కూడా మనకు అది క్యారెట్, టొమాటోలో ఎక్కువగా దొరుకుతుంది. సో ఆ ఆహారం తీసుకోవటం మంచిది. మేడం, ఇప్పుడు మనకి ఈ కరోనా పరిస్థితిలోని జనం బయటికి వెళ్తాక భయపడే పరిస్థితి కలుగుతుంది. మరి ఇది విటమిన్ డి అన్నది కేవలం మనకి వెంట ద్వారా వస్తూ ఉంటుంది. మరి ఈ పరిస్థితిలో విటమిన్ డి కోసం ప్రత్యేకంగా ఏమైనా ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉందంటారా? విటమిన్ డి యాక్చువల్గా ఎండలో వెళ్తే చాలా వరకు మనకి బాడీకి సరిపడే అంశంలో దొరుకుతుందండి, అది నిజం. బట్ ఈ కరోనా వైరస్ సమయంలో అసలు బయటకు వెళ్ళేది చాలా తక్కువ అయిపోవటం వల్ల చాలా వరకు గర్భిణీ స్త్రీలో డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువగా మేము చూసింది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎప్పుడైనా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని తీవ్రత కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ గర్భిణీ స్త్రీలు ఎస్పెషలీ కరోనా వైరస్ సమయంలో ఈ వైటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఊపిరితిత్తుల పొర బలపడతాం. దానివల్ల కరోనా వైరస్ సోకిన సందర్భంలో ఆ సిమ్టమ్స్ తీవ్రత కొంతవరకు మనం తగ్గించగలము. ఇప్పుడు సాధారణంగానే మనకి చిన్న సుస్థి చేస్తేనే చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటిది కరోనా సోకి ఎక్కడ తన బిడ్డకి ఏదవుతుందో, తన వల్ల ఏమైనా తన జాగ్రత్త లేకపోవటం వల్ల ఎక్కడ అబార్షన్ జరుగుతుందో అన్న ఒక భయంతో చాలా మహిళలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి దాన్ని మనం ఎలా వీళ్ళు జయించగలగాలి? ఇప్పుడు యాక్చువల్గా కూడా ఈ టైంలో చాలామంది మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. అందులో కూడా గర్భిణీ స్త్రీలు చాలా వరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో గర్భిణీ కలగటం వల్ల వాళ్ళు చెకప్స్ టైంకి రాకపోవటం, చెకప్స్కి వచ్చినప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవటం, వాళ్ళకి కరోనా వైరస్ మీద అపోహ వల్ల దానివల్ల బిడ్డ మీద కలిగే ఇబ్బందుల వల్ల ఊహించి చాలా వరకు స్ట్రెస్కి గురి అవుతున్నారు. సో ఈ సమయంలో నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మాట, వీలైనంత వరకు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అనవసరంగా బయటికి వెళ్ళటం, అనవసరంగా 10 మందితో తిరగటం, కలవటం అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. అతి అవసరమైన పరిస్థితిలో లేదంటే ప్రెగ్నెన్సీ చెకప్స్కి మాత్రం బయటికి వెళ్ళటం. వెళ్ళిన పరిస్థితిలో కూడా వీలైనంత వరకు ఫేస్ మాస్క్ వేసుకోవటం. అంటే ఈ సందర్భంలో నేను వేసుకోలేదు, కానీ మామూలుగా అయితే ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడల్లా మీరు ఫేస్ మాస్క్ ధరించాలి. ఇంటి బయట అడుగు పెట్టినప్పటి నుంచి ఇంటికి చేరుకునే వరకు ఆ మాస్క్ని దించటం, తీయటం, మాట్లాడేటప్పుడు తీయటం వల్ల ప్రయోజనం ఉండదు. మాస్క్ కూడా వీలైనంత వరకు ముక్కు పైకి వేసుకోవాలి. వీలైతే ఫేస్ షీల్డ్ కూడా వేసుకోవటం వల్ల ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది. అది కాకుండా హ్యాండ్ శానిటైజర్ ఒకటి మీ వద్ద ఉంచుకుని వీలైనంత వరకు చేయి క్లీన్ చేసుకోవటం అనేది చేయాలి. అది కాకుండా పక్క వాళ్ళు మీతో కాకుండా మిగతా వాళ్ళ నుంచి సోషల్ డిస్టెన్సింగ్, అంటే కొంతవరకు 3 అడుగులు దూరంలో నుంచుంటే మంచిది. అదేవిధంగానే మరి గర్భిణీ స్త్రీలు ప్రతి నెలవారీ పరీక్షలు కంపల్సరీ రావాలి కదండి. మరి ఇది రాకుండా ఆన్లైన్లో కానీ లేదంటే అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా ఫిజికల్గా పేషెంట్ చూడవలసిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఫిజికల్గా చూడవాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని స్కాన్స్ అనేది చాలా ముఖ్యం. 3 నెలల లోపు ఒకటి, 6వ నెల బిడ్డ అవయవాల స్కాను, 8వ నెల స్కాను, 9వ నెల స్కాన్. సో ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా పరీక్షకు అయితే రావాల్సి ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనం చూసేది 8-9 నెలలు, అంటే డెలివరీకి దగ్గరలో. సో ఆ సమయంలో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇన్ పర్సన్ చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. కొంతమంది డాక్టర్స్ కరోనా వైరస్ సమయంలో వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల వీడియో కాల్స్ లేకపోతే వీడియో యాప్ ద్వారా వాళ్ళు కన్సల్టేషన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా డాక్టర్ ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఎటువంటి పేషెంట్స్ని ఇన్ పర్సన్ చూడాలి, ఎటువంటి వీడియో కాల్ చేయొచ్చు అనేది వాళ్ళు నిర్ణయించుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. బట్ మినిమం అట్లీస్ట్ చెకప్ ప్రతి 45 రోజులకైనా కూడా డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే మాత్రం మంచిదండి.
అలాగే మనం సృష్టిలో మనం ఆపలేనిది ఈ డెలివరీ టైం మనం పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితిలో కూడా పాపం దురదృష్టం కొద్దీ ఈ డెలివరీ ముందు ఒక 1 వీక్ లేదంటే 5 days ముందే కరోనా సోకితే కనుక అటువంటి ఏ పరిస్థితులు వాళ్ళని దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలా డాక్టర్స్ దానికి ఉండే శ్రద్ధ ఎటువంటి కేర్ తీసుకుంటున్నారన్న విషయాన్ని గురించి తెలియపరచండి మేడం. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మనం విడగొట్టి మాట్లాడదామండి. ఇప్పుడు డెలివరీ టైం కాకపోయినా మామూలుగా ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కరోనా వైరస్ వచ్చిందని ఒక అనుమానం కలిగింది. ఎలా కలుగుతుంది అది? వాళ్ళల్లో జ్వరం కలిగిన, జ్వరంతో కూడిన రొంప దగ్గు, లేదంటే జ్వరంతో కూడిన ఒళ్ళు నొప్పులు, ఇవి కలిగినప్పుడు వాళ్ళకి ఒక అనుమానం కలుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వాళ్ళతో ఐసోలేట్ చేయించుకోవాలి, అంటే హోమ్ ఐసోలేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత వీలైనంత త్వరగా కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, వీళ్ళు ఇప్పుడు మూడో నెల కానీ 5వ నెల అలా అయి ఉండొచ్చు. సో అప్పుడు పాజిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళు వీలైనంత వరకు ఫిజిషియన్ కానీ చెస్ట్ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పే అడ్వైజ్ని ఫాలో చేస్తే మంచిదవుతుంది. బై ఛాన్స్ కోవిడ్ టెస్ట్ నెగిటివ్ అయిందనుకోండి, అలాని మనం జ్వరాన్ని నిర్లక్ష్యం చేయలేం. అలాంటి సందర్భంలో ఎందువల్ల కలిగిందని మనం కనిపెట్టాలి. సో అది నిరుడు ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, మలేరియా డెంగ్యూ జ్వరం అయ్యొచ్చు, మామూలు వైరల్ జ్వరం కూడా అయి ఉండొచ్చు. సో దానికి తగినంత ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది కాకుండా ఆఖరి రోజుల్లో, అంటే డెలివరీ దగ్గరలో లేకపోతే డెలివరీ సమయంలో వాళ్ళకి ఈ కరోనా వైరస్ ఉందని తెలిసింది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ప్రైవేట్ డాక్టర్స్ అయితే చూడట్లేదు. ఈ పేషెంట్స్ని డీల్ చేసే సదుపాయాలు ఉన్న హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మనకి దగ్గరలో అయితే ఏలూరు ఆశ్రమంలో పాజిటివ్ పేషెంట్స్కి డెలివరీ చేస్తున్నారు. సో ఆ సమయంలో ఈ పేషెంట్స్ అక్కడికి వెళ్తే వాళ్ళకి కరెక్ట్ సదుపాయాలతోటి డెలివరీ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి 3వ నెలలో కానీ 5వ నెలలో 6వ నెలలో పాజిటివ్ వచ్చింది. వీళ్ళు మళ్ళీ చెకప్కి ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఐసోలేషన్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు చెకప్కి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా హాస్పిటల్కి వచ్చినప్పుడు మిగతా పేషెంట్స్కి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదని చూసుకోవటం. ఇప్పుడు దీని తర్వాత మనం మళ్ళీ స్వాబ్ చేయించుకున్నాం, స్వాబ్ నెగిటివ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? స్వాబ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 3 వారాల నుంచి 1 నెల వరకు వాళ్ళ శరీరంలో ఆ వైరస్ ఉంటుంది. సో వాళ్ళు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా ఎంతో కొంత వైరస్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల పక్క వాళ్ళకి సోకే ఆస్కారం ఉంటుంది. సో స్వాబ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీలైనంత వరకు 3 వారాల నుంచి నెల వరకు చెకప్కి వెళ్లకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ లేదంటే వాళ్ళు చుట్టాలు ఎవరైనా హాస్పిటల్కి పంపించి సలహా తీసుకోవటం ఉత్తమం. సో వాళ్ళ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా మరో డౌట్ అండి, ఇప్పుడు కరోనా పేషెంట్ డెలివరీ అయింది, తల్లికి కరోనా ఉంది, పుట్టే బిడ్డకి కరోనా ఖచ్చితంగా ఉంటుందంటారా, ఉండకపోవచ్చు అంటారా? యాక్చువల్గా కరోనా వైరస్ చాలా కొత్త వైరస్ అండి. సో నిజంగా చెప్పాలంటే ఇది ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ కొంతవరకు గర్భిణీ స్త్రీలకి కరోనా వైరస్ సోకినప్పుడు కొంతవరకు మాయ ద్వారా బిడ్డకి చేరుకునే ఆస్కారం అయితే ఉంటుంది. సో గర్భిణీగా ఉన్నప్పుడైనా లేదంటే డెలివరీ సమయంలో అయినా బేబీకి కొంత వైరస్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు డెలివరీ అయిన సందర్భంలో కొన్ని స్టడీస్ చేసినప్పుడు 20 మంది కరోనా పాజిటివ్ మదర్స్ డెలివరీ అయినప్పుడు వాళ్ళల్లో ఒక బేబీకి పాజిటివ్ చూస్తున్నారు. అంటే 20 డెలివరీల్లో ఒక బేబీ అయితే పాజిటివ్ అవుతుంది. సో ఆ ఒక్క బేబీని వాళ్ళు స్టడీ చేసి ఫాలోఅప్ చేసినప్పుడు కూడా బేబీలో ఎటువంటి ఇబ్బంది అయితే కలగట్లేదు. బేబీలో ఊపిరితిత్తుల సమస్య అయినా ఇంకా వేరే డిఫెక్ట్స్ అయితే అలాంటివేమీ కనపడట్లేదు. సో బేబీ పాజిటివ్ అయినా కూడా మదర్ నిరభ్యంతరంగా ధైర్యంగా ఉండొచ్చు. అయితే ఎక్కువ మందికి అయితే కనుక పాజిటివ్ రావట్లని తెలుస్తుంది మనకి లెక్కలో, అంటే 2% కూడా మనకి రావట్లని చెప్తున్నారు. మరియు తల్లికి పాజిటివ్ ఉంది కాబట్టి, ఇప్పుడు బిడ్డకి పాజిటివ్ లేదు, నెగిటివ్ కాబట్టి ఈ సమయంలో మిల్క్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి కరోనా వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే కాఫ్ చేయటం వల్ల లేకపోతే మాట్లాడటం వల్ల. ఇప్పుడు బేబీకి వైరస్ వస్తుందా లేదా మనం ఖచ్చితంగా చెప్పలేము. మదరు తల్లిపాలు ఇవ్వటం వల్ల, అంటే బ్రెస్ట్ మిల్క్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ అండి. బేబీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆ టైం తల్లిపాలు ఇష్టం వల్ల బాండింగ్ పెరిగి మెదడు ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఆ రిస్క్ ముఖ్యమా, అడ్వాంటేజెస్ ఇంకా గొప్ప మనం నిర్ణయించుకోవాలి. మేము చాలా వరకు మదర్స్కి అందరికీ
తల్లిపాలు ఇవ్వండి. మీరు ఇచ్చే సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోండి. ఏం జాగ్రత్తలు అంటే హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవటం, మాస్క్ వేసుకోవటం, వీలైనంత వరకు ఆ టైంలో మాట్లాడటం, బేబీ వద్ద ఎక్కువ వంగి చూస్తాం, దగ్గటం, తుమ్మటం ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అది కాకుండా కూడా బై ఛాన్స్ బేబీకి వచ్చింది అనుకోండి, అలా వచ్చిన పరిస్థితిలో కూడా పీడియాట్రిషియన్ సలహా తీసుకుని మీరు బేబీని జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, కొంతమందికి మేము ఎంత చెప్పినా కూడా ఒక భయం అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటి మదర్స్కి నా సలహా ఏంటంటే తల్లిపాలు మీరు పిండి మీరు ఉగ్గిగిన్నెతో కానీ డ్రాపర్తో కానీ పట్టించండి. బేబీకి తల్లిపాలు వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అనేకం. మనం ఈ సమయంలో దాన్ని బేబీకి ప్రొవైడ్ చేయకుండా బేబీని ఇబ్బంది పెట్టకూడదు. సో ఆ భయం ఉంటే మీరు ఇవ్వకపోయినా దాన్ని పిండి ఎక్స్ప్రెస్ చేసి ఉగ్గిగిన్నెతో కానీ డ్రాపర్తో కానీ బేబీకి మనం ఆ సదుపాయం అయితే కలిగించాలి. చూస్తున్నారు కదా, తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత ఎంతన్నది మనం డాక్టర్ నోటి విన్నాం. కరోనా సోకిన తల్లి కూడా తన పిల్లలకి పాలు ఇవ్వడం మానవద్దని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మిగతా వాళ్ళు తల్లిపాలు ఇవ్వడంలో ఎంత శ్రద్ధ వహించాలన్నది ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఆలోచించవలసిన విషయంగా ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరిన్ని విషయాలు మనం డాక్టర్ గారితో మనం షేర్ చేసుకుందాం. మేడం, ఇప్పుడు కరోనా తల్లికి సోకినప్పుడు అదే గర్భంలో పిల్ల ఎదుగుతుంది, అనేక ఆర్గాన్స్ మనం దెబ్బతింటున్నాయి తల్లికి అని చెప్తున్నాం. కొన్ని బాగా సీరియస్ అయిన కేసుల్లో అలాంటప్పుడు బిడ్డ డెలివరీ అయితే కనుక ఆ బిడ్డకు కూడా ఏమైనా కొన్ని ఆర్గాన్స్లో లోపంలో జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మదర్కి తీవ్రంగా ఉన్నా కూడా సిమ్టమ్స్, బేబీకి దానివల్ల హాని కలగాలని ఏమీ లేదండి. ఎందుకంటే బేబీ యాక్చువల్గా గర్భసంచిలో ఒక కవచంలో పెరుగుతుంది. సో మాయ ద్వారానే తల్లి నుంచి బేబీకి రక్తం కానీ ఆహారం, ఊపిరి అంతా. సో అది ఒక చిన్న కమ్యూనికేషన్ లాగా. సో ఇప్పుడు దాని నుంచి వైరస్ ఎంతవరకు బిడ్డని చేరుకుంటుందని ఇంకా మనకి పూర్తిగా అవగాహన లేదు. బట్ చూసినంత వరకు, స్టడీస్ చేసినంత వరకు అయితే తల్లికి సిమ్టమ్స్ తీవ్రంగా ఉన్నా కూడా బిడ్డకైతే ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. ఊపిరితిత్తుల మీద కానీ, ఎదుగుదల అంశం, కాళ్ళు చేతులు అవయవాలు, కిడ్నీ, ఈవెన్ మెదడు ఎదుగుదల మీద ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో గర్భిణీ స్త్రీలు ధైర్యంగా వాళ్ళు ఉన్న 9 నెలల గర్భిణి ప్రశాంతంగా గడిపి ఒక హెల్దీ బేబీని జన్మించాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం, ఈ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ వద్దన్నా కూడా ఏదోలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త దంపతులు అసలు ఈ కరోనా టైంలోని ఎంతకాలం వాళ్ళు గ్యాప్ బేబీ కోసం, సంతానం కోసం గ్యాప్ ఇస్తే బెటర్ అంటారు, లేదా ఇవ్వకపోయినా పర్వాలేదా? దాని గురించి ఏంటిదని ఇప్పుడు యాక్చువల్గా ఆ ఆన్సర్ చేసే ముందు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది భార్యాభర్తలు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చి గర్భిణీ వద్దనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమీ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ సందర్భంలో కరోనా టైంలో వాళ్ళు గర్భిణీ అయిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయటం ఇష్టపడట్లేదు. వేరే అనేక కారణాలు, వాళ్ళకి ఈ టైంలో సదుపాయాలు సరిగ్గా లేకపోవటం, లేదంటే బై ఛాన్స్ వైరస్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పెట్టే ఇబ్బంది, ఆ ఐసోలేషన్ వల్ల మానసిక ఒత్తిడి, ఇవన్నీ చూసుకుని వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు. సో నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇచ్చే సలహా ఒకటే, కంటిన్యూ చేయండి. ప్రెగ్నెన్సీ అనేది చాలా అమూల్యమైంది. ఇలాంటి అపోహల వల్ల అయితే తీయించుకోవటం ఉత్తమం కాదు. బట్ ఇంకా గర్భిణీ కలగలేదు, ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా, ఈ సమయంలో వీలైనంత వరకు ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవటమే మంచిది. కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి మనకి సొసైటీలో కొంచెం మార్పులు ఏర్పడిన తర్వాత ప్లాన్ చేసుకోవటం బెటర్ అవుతుంది. ఎందుకంటే ఎంతైనా ఈ టైంలో చెకప్స్కి వెళ్ళటం, ఈ ట్రావెల్ చేయటం, లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో కొంత ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి వీలైతే పోస్ట్పోన్ చేయటం కొంతవరకు మంచిది. అదేవిధంగా మేడం, ఈ కరోనా వల్ల మనకి లంగ్, హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. అదేవిధంగా ఒక మహిళకి గర్భసంచి మీద ఏమైనా కరోనా ఎఫెక్ట్ చేసి కొంత డ్యామేజ్ చేసి దానివల్ల సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం భవిష్యత్తులో ఉండొచ్చంట? లేదండి, అది అసలు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ చాలా వరకు ఇట్స్ ఫ్లూ లైక్ వైరస్. సో అది ఎక్కువగా మనకి ఊపిరితిత్తుల మీదే ప్రభావం ఉంటుంది. అది బాడీ మీద సోకినా కూడా మిగతా ఆర్గన్స్ మీరు అన్నట్టు గర్భసంచి మీద అంటే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగాని ప్రతి డాక్టర్కి, ప్రతి పేషెంట్కి ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఈ కరోనా సమయంలోని ఎప్పటి నుంచో ట్రీట్ చేసిన డాక్టర్లు కూడా కరోనా సోకిందనేటప్పటికీ ట్రీట్మెంట్ చేయట్లేదు. మరి దీనికి మార్గం ఎలాగంటే దానికి ఎందుకు చేయలేకపోతున్నారు డాక్టర్లు?
కరోనా పేషెంట్కి? అంటే యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చారు కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేయమని. ఇప్పుడు మామూలుగా కూడా మాకు ఆర్డర్స్ ఏంటంటే మా వరకు పేషెంట్ ఎవరైనా జ్వరంతో లేకపోతే జ్వరం ఒళ్ళు నొప్పులు ఇలాంటి ఇబ్బందులతో వస్తే మనం వాళ్ళని రెఫర్ చేయాలి కోవిడ్ కేర్ సెంటర్కి కానీ, లేదంటే ఆ టెస్ట్ చేయించుకున్న వద్ద మాత్రం రెఫర్ చేయటం మా బాధ్యత. వాళ్ళని ట్రీట్ చేయటం లేదంటే ఈ గర్భిణీ స్త్రీల్ని డెలివరీ చేసే పర్మిషన్ అయితే మాకు లేదు. సో ఆ విషయంలో మేము ఇంకా కొంతవరకే హెల్ప్ చేయగలుగుతున్నాం. మనకి ఒక హౌస్లో చూస్తున్నప్పుడు ఒక అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో కేసు వస్తే పక్క ఫ్లాట్లో కూడా వచ్చి సోకే అవకాశం లేదు మనకి. అలాంటప్పుడు హాస్పిటల్స్లోని ఒక రూమ్లో ఉన్న పేషెంట్ కరోనా పేషెంట్ అయితే పక్క రూమ్ పేషెంట్ సోకే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఉండదు కదండి అలాగా. అలా ఉండదండి. లాజిక్ వాళ్ళు అంటే ఈ హాస్పిటల్స్ని ఎందుకు ట్రీట్మెంట్ చేయొద్దు అంటున్నారంటే లాజిక్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తుందని కాదు. లాజిక్ ఏంటంటే ఈ కరోనా వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలకి డెలివరీ సమయంలో లేదంటే ఆపరేషన్ టైంలో ఆపరేషన్లో ఎనస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళ బాడీ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం ఊహించలేము. సో ఆ టైంలో మన దగ్గర సదుపాయాలు ఆ వసతులు లేకపోతే ఆ టైంలో డాక్టర్ ఇబ్బంది పడి పేషెంట్కి వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ అందించలేరనే ఉద్దేశంతో ఆ సదుపాయాలు ఉన్న చోట ప్లస్ చెస్ట్ ఫిజిషియన్ ఉన్న చోట ఆ పల్మనాలజిస్ట్ ట్రీట్మెంట్ ఉన్న చోట పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ న్యాయంగా జరుగుతుంది. వాళ్ళకి రిస్క్ కలగకూడదని వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదండి. అదేవిధంగాని మనకి ఈ ఓవర్ వెయిట్ ఉన్న మహిళలు కావచ్చు, అంటే కరోనా గురించే కాదండి, ఎప్పుడైనా కూడా ఇది డెలివరీ మీద ప్రభావం ఉంటుందని జనరల్గానే వాళ్ళకి. ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు ఉండటం ఎప్పుడైనా మనకి మైనసే అండి. అది గర్భిణీ కలగటానికి ఇబ్బంది, గర్భిణీ కలిగిన తర్వాత కూడా దానివల్ల చాలా వరకు ఈ పేషెంట్స్లో బీపీ షుగర్ కలిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. డెలివరీ సమయంలో ప్రత్యేకంగా ఇబ్బందులు లేకపోయినా ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనం చర్మం కుట్టినప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే వూండ్ హీలింగ్ అంటే అది ఆ వూండ్ హీలింగ్ ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళలో కొంతవరకు అక్కడ సీమ్ పడటం అలాంటి ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఫ్యాట్ అంశం ఎక్కువ ఉండటం వల్ల ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా వాళ్ళని పక్కన పెట్టేసి మీకు ఇబ్బంది కలుగుతుందంటే అయితే కాదు. బట్ కొంత రిస్క్ అయితే మిగతా వాళ్ళ మీద కొంతవరకు ఎక్కువ ఉంటుంది. షుగర్ కూడా ఉన్నా కూడా అదే కొంచెం ఎక్కువ రిస్క్. అదే రిస్క్ అంటే కొంతవరకు బేబీ విషయంలో మనం అతి జాగ్రత్త వహిస్తాం, రెగ్యులర్గా ఫాలోఅప్లు చేయటం, మిగతా పేషెంట్స్ మీద వాళ్ళని చెకప్కి త్వరగా రమ్మంటాం, మిగతా వాళ్ళని నెలకి రమ్మంటే వీళ్ళని 15 రోజులు కానీ 3 వారాలు కానీ చూసుకోవటం, అలా వీళ్ళ మీద అతి జాగ్రత్త ఎక్కువ దృష్టి పెట్టి చూస్తూ ఉంటాం. ఇది కరోనాకి రిలేటివ్ కాకపోయినప్పటికీ జనరల్గా మనకి చుట్టుపక్కల చాలామంది అంటూ ఉంటారు, ఎప్పటి నుంచో సంతానం లేదు, డాక్టర్ సునీస్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వాళ్ళు ప్రత్యేక ట్రీట్మెంట్ చేశారు. అసలు దాని ఆ ట్రీట్మెంట్ గురించి అసలు ఏంటి వివరాలు ఒకసారి చెప్తారంటే దాని గురించి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సంతాన సాఫల్యం ఇష్యూస్ అయితే చాలా పెరిగిపోయినాయండి. అంటే బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువైనాయి. ఇప్పుడు దీనికి కారణాలు అనేకండి. ఎక్కువగా మనం చూస్తుంది స్ట్రెస్ ఫ్యాక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మేము ఇచ్చే సదుపాయాలు ఏంటంటే మొదటిగా అసలు ఫస్ట్ హస్బెండ్ వైఫ్ అంటే భార్య భర్త ఇద్దరిని పరీక్షిస్తాం. మగవాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు కణాలు చూసుకుంటాం, ఆడవాళ్ళకి వచ్చేసరికి చాలా వరకు వాళ్ళు ట్యూబ్స్ తెరుచుకున్నాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. సో వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ స్కాన్స్ అని చేస్తూ ఉంటాం. దాని తర్వాత అండవిడుదల అవ్వని వాళ్ళకి అండవిడుదల అవ్వటానికి సాయం చేస్తాం. దాని తర్వాత స్కాన్స్లో గుడ్డు ఎదుగుదల ఎలా ఉందో చూసుకుని ఎప్పుడు కలవాలి, ఏం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాం. కొంతమంది కౌంట్ బాగా తక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే IUI ఒక ఉపాయం. అదేంటంటే ఆ కణాలని డైరెక్ట్గా గర్భసంచిలోకి మేము పెడుతూ ఉంటాం. సో కొంతవరకు అది కణాలకి కొంత ఆహారం పోసి బలపరిచి పెడతాం వల్ల, రెండోది అది లోపల వరకు పెడతాం వల్ల అది ట్యూబ్స్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి గుడ్డుకి చేరుకోవటం అనేది బాగా జరుగుతుంది. సో దీనివల్ల కొంత ప్రెగ్నెన్సీ కలిగే ఆస్కారం పెరుగుతుంది. మరీ ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము ట్రై చేసినా కలగకపోతే ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్ళమని సలహా ఇస్తూ ఉంటాం. అంటే జనరల్గా సంతానం చాలా హెల్తీగా ఉండాలంటే కనుక పేరెంట్స్ ఏజ్ ఎటువంటి ఏజ్ ప్రిఫరబుల్ అంటారు? అంటే పాతకాలం ఇదే కరెక్ట్ అండి. వీలైనంత వరకు అతి చిన్న వయసులో ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకోవటం. బట్ ఈ మధ్య అందరూ చదువుకోవటం వల్ల వాళ్ళ అంబిషన్స్ కెరియర్ వల్ల కొంత డిలే అయితే ఉంటుంది.
ప్రెఫరబుల్గా ఈ సిచ్యువేషన్కి మరీ 20s అంటే బాగుండదు, కానీ అట్లీస్ట్ 33-34 సంవత్సరాల లోపు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే మంచిది. సెకండ్ చైల్డ్ ఫ్యామిలీ కంప్లీట్. సో ఫస్ట్ చైల్డ్ అట్లీస్ట్ ఒక 28-29 కలిగితే ఆ గ్యాప్ తీసుకుంటే మనకి 33-34 ఇయర్స్ లోపు సెకండ్ చైల్డ్ కంప్లీట్ అవుతే మంచిది. ఈ 35 ఇయర్స్ అనేది ఎంతైనా ఒక వార్నింగ్ సైన్ అండి. 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది, నేను ముందుగా చెప్పాను. రెండో విషయంలో వాళ్ళలో మెయిన్గా మనం చూసేది ఏంటంటే గుడ్డు క్షమత తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ కలిగినా కూడా బిడ్డలో అవయవాల సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం. సో గుడ్డు క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు చిన్నతనంలో ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి విషయం. మేడం, ఒక బేబీకి మధ్య ఎంత టైము అని ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే మళ్ళీ గర్భసంచి పూర్తి స్ట్రాంగ్నెస్తో ఉంటుంది? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ నార్మల్ సిజేరియన్ అండి. ఇప్పుడు నార్మల్ అయితే పేషెంట్ గర్భసంచి అంటే కుట్లేం పడవు కాబట్టి గర్భసంచి కోలుకుని పేషెంట్ కోలుకోవడానికి మినిమం అట్లీస్ట్ 1 year గ్యాప్ అని చెప్తాం. అదే సిజేరియన్ అయితే కుట్లు పూర్తిగా మానటానికి మినిమం 18 months పడుతుంది. అంటే 1.5 year టైం అయితే తీసుకోవటం మంచిది. ఇప్పుడు నేను చాలామందికి చెప్పేది ఒకటే, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత కాంట్రసెప్షన్ అంటే పిల్లలు వెంటనే కలగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్తాను. సో మంచి గ్యాప్ అంటే సంతానానికి మినిమం 2 to 4 years అనేది మంచి గ్యాప్. ఇప్పుడు కొంతమంది జాగ్రత్తలు తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యి వస్తారు. వాళ్ళకి నేను చెప్పే ఒకటే మాట, జాగ్రత్త తీసుకోలేదు, ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెన్సీ అనేది ఎలా చూసుకున్నా దేవుడిచ్చిన వరం. సో దాన్ని అప్పుడు కంగారు పడి తీయించుకోవటం అయితే తప్పు. మీరు చేస్తే జాగ్రత్త ముందుగా తీసుకోలేదు, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దాన్ని తీయించుకోవటం అయితే మంచిది కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారండి. మీరు తెలియదు, లక్షలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కలగట్లేదు. ఇప్పుడు దేవుడు మనకి ఏం కష్టం లేకుండా ఇచ్చినప్పుడు దాన్ని మనం రెస్పెక్ట్ చేసి అలా చాలా సింపుల్గా, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మమ్మల్ని సంప్రదించట్లేదు, కౌంటర్లో మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తీసుకుని వాళ్ళే నిర్ణయాలు తీసుకుని ప్రెగ్నెన్సీస్ అలా అబార్ట్ చేసుకుంటున్నారు. అవన్నీ చాలా రిస్క్తో కూడిన పని. ప్లస్ ఇలా చేసినప్పుడు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ కలిగేటప్పుడు ఇబ్బందులు కలగవని ఏమీ లేదు. సో దాని విషయంలో నేను అందరికీ ఈ ఇంటర్వ్యూ మూలకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడండి. వచ్చిందా దాన్ని వీలైనంత వరకు ఉంచుకోవటం మంచిది, అబార్షన్ చేయించుకోకండి. మేడం, మన ఆహార అలవాట్లు అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల గర్భసంచి మీద ప్రభావం దాన్ని ఏమైనా చూపిస్తుంది అంటారా? అంటే పూర్వకాలం ఇప్పుడు మనం పోలిస్తే కనుక అంటే పూర్వకాలం సాంప్రదాయం ఫుడ్ ఎక్కువ తినేవారు. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల గర్భసంచి మీద ప్రభావం అయితే ఉండదు, కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఓవరాల్ బాడీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. వాట్ ఈస్ హెల్దీ ఫుడ్? పాతకాలంలో ఎక్కువగా సున్నుండలు, బెల్లం, నూపప్పులు ఉండలు, లేకపోతే మిగతా అలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇంట్లో వండిన సామాగ్రి, ఎక్కువగా కాయగూరలు ఇలాంటివి తీసుకునేవాళ్ళు. ఈ మధ్యకాలం ఎక్కువగా చిన్నపిల్లలు కూడా ఈ ఇంట్లో ఫుడ్ తినకుండా బయట ఈ చిరుతిండులు, ఎక్కువగా బజ్జీ పప్పు ఇలాంటివి ఇష్టపడుతున్నారు. సో దీనివల్ల కలిగే హాని ఏంటంటే మన బాడీలో అవసరమైన మల్టీవిటమిన్స్ తక్కువ అవుతాయి. మెయిన్గా ఐరన్ కంటెంట్ అంటే మనకి రక్తం అనేది తక్కువ అవటం, దానివల్ల పేషెంట్ ఎంతో కొంత ఇమ్యూనిటీ, ఇన్నర్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది. సో ఓవరాల్గా హెల్త్కి ఎంతైనా మంచి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. సో దాంట్లో మనం గుర్తించి ఇప్పుడు నేను చెప్పినట్టు వైటమిన్ ఏ ఉన్న ఆహారాలు, ఎక్కువగా పాలు, పెరుగు, గుడ్డు, ఫిష్ చాలా మంచిదండి, చేప. అలా చూసుకుంటే మనం టిల్లీ కార్డియం, ఇప్పుడు చికెన్ అయినా మటన్ అయినా అది కాకుండా ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి మంచిది. ఈ మధ్య కొత్తగా సీడ్స్ తీసుకుంటున్నారండి, మీరు ఉంటారు సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవి కూడా చాలా రిచ్ ఇన్ వైటమిన్స్. దాంతోపాటు వీలైనంత వరకు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి, ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, తోటకూర, బీట్రూటు, ఖర్జూరం, అంజూరం ఇలాంటివి ఎక్కువగా ఐడెంటిఫై చేసుకుని మనకి కొంతవరకు జంక్ ఫుడ్ తిన్నా కూడా ఈ మెయిన్ ఫుడ్ని మనం కాంప్రమైజ్ చేయకుండా దీన్ని అవసరమైనంత తీసుకుని అది కొంతవరకు తీసుకోవడంలో అయితే తప్పులేదు. అదేవిధంగా నాతో పాటు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ ఒక డౌటు, పూర్వకాలం 5-6 డెలివరీ అయినా కూడా నార్మల్ డెలివరీ అయిపోయి, కానీ ఈ మధ్యకాలంలో ఒక్క డెలివరీ 2 డెలివరీ అయినా కూడా సిజేరియన్కి ఎక్కువగా అవ్వాల్సిన పరిస్థితి కలుగుతుంది. అంటే స్కానింగ్ రిపోర్ట్ చూసినా కూడా సిజేరియన్ని ప్రిపేర్ చేయమంటున్నారు. అసలు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉంటారు? అందరూ ఏమంటే డాక్టర్స్ని నిలదీస్తున్నారు, కానీ కొంతవరకు మీరు ఆలోచిస్తే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చాలా సున్నితంగా చూస్తున్నారు. ఇప్పుడు పాతకాలంలో నిజంగా గర్భిణీ రావటం, డెలివరీ అనేది ఒక పెద్ద విషయం కాదు, అది నార్మల్ ప్రాసెస్గా ఫీల్ అయ్యేవారు.
ఈ మధ్యలో ఎలా అంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇంకా అందరూ పూల్లో పెట్టి అసలు కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు. తప్పేం కాదు, మంచిదే. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఒకటి, అసలు బాడీకి ఎక్సర్సైజ్ ఉండట్లేదు. రెండోది, వీళ్ళు ఎక్సర్సైజ్ కాకుండా కూడా ఆ స్వభావం ఎలా ఉంటుందంటే బాగా సున్నిత స్వభావం, కొంచెం నొప్పి ఓర్చుకోలేరు. మీరు నమ్ముతారు లేదో, టీటీ ఇంజెక్షన్ టైంలో హడావిడి, అంటే ఆ చిన్న ఇంజెక్షన్ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రెండోది, ఆహారం చాలా ఎక్కువగా తీసుకోవటం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటాం, అందరూ ఏం చేస్తున్నారంటే ఒక గిన్నె ముందు పెట్టుకుని లెక్కేం ఉండదండి, అది టీవీ చూస్తే ఇంకా అలా తింటూ ఉంటారు. అది ఎంత తింటున్నారు, ఎంత మాత్రలో వెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎంతో కొంత ఫ్యాట్ అంశం ఉంటాయి. సో దానివల్ల వెయిట్ ఎక్కువ పెరిగిపోవటం, పాలు ఎక్కువ తీసుకోవటం, ఏదైనా ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అవటం వల్ల నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీలో అందరూ మేము అడ్వైస్ చేసేది వెయిట్ గెయిన్ 8 నుంచి 13 కేజీలు ఉండాలి. బట్ అందరూ మేము గమనించేది ఏంటంటే 20-25 కేజీలు కూడా పెరుగుతున్నారు. బేబీ బరువు అనేది ఎక్కువగా మనం చూసేది 3.5 కేజీస్, అంటే 3.5 కేజీస్ క్రాస్ చేసి ఉంటుంది. సో ఈ సమస్యల వల్ల ఎక్కువ మనం నార్మల్ డెలివరీస్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో ఈ పీపుల్ అప్పర్ క్లాస్ పేషెంట్స్లో ఈ ఫెసిలిటీస్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎక్కువగా మనకి నార్మల్ డెలివరీ ఎప్పుడు వస్తుందంటే, నేను ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ద పాయింట్, ఇప్పుడు ఆ పేషెంట్ పెయిన్స్ తోటి వస్తే నార్మల్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఆ బాడీ డెలివరీ ప్రాసెస్కి రెడీ అయ్యి గర్భసంచి తెరుచుకుని తల దిగి, అంటే ఆ హిప్ బోన్, ఆ బోన్ లోపల దిగిన తర్వాత ఆ బేబీ డెలివరీ అనేది పాసిబిలిటీ, అవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అవుతే మనం దానికి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి రోజులు నిండిపోయిన అసలు పెయిన్స్ రావు, బేబీ వెయిట్ ఎక్కువ అవటం ఉండటం వల్ల, హెడ్ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల, పేగు మెడనేసుకోవటం వల్ల. సో ఈ అనేక కారణాల వల్ల ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వనప్పుడు మనం ఎంత ప్రయత్నించి డెలివరీ చేయాలన్నా కూడా చాలా వరకు మనకి అది సక్సెస్ అవ్వదు. సో కొంత డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకోవటం ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పాతకాలంలో నిజంగా సామాన్ వేసి డెలివరీ చేసేవారు. ఈ మధ్య అలాంటివన్నీ ఎవరు ప్రయత్నించట్లేదు, ఎందుకంటే పేషెంట్స్ కూడా బేబీ ఎటువంటి నలగకుండా, ఒక చిన్న గీట లేకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఇవ్వాలని మేము తాపత్రపడుతున్నాం. సో ఈ ప్రయత్నంలో సిజేరియన్ తగ్గుతుంది, కానీ ఒకళ్ళు తప్పు ఒకళ్ళు బాధ్యత అయితే కాదు. చూస్తున్నారు కదా, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మనకి ఒట్టి సిజేరియన్ చేస్తున్నారు అనుకుంటారు. ఏ డాక్టర్ కూడా ఒట్టి సిజేరియన్ చేయడానికి రెడీగా ఇష్టపడరు. కానీ వాళ్ళకి ఆ డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకపోవటం, నెల నిండిపోవటం, ఆ ప్రాసెస్లోని మనకి ఇంకా వెయిట్ చేస్తే లోపల తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం ఉంటుందని మాత్రమే ఈ సిజేరియన్ చేయడం జరుగుతున్న విషయాన్ని ప్రేక్షకులు అందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇలా జరగకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలని చెప్పేసి మన డాక్టర్ని అడుగుదాం. డాక్టర్ గారు, అంటే ఎక్సర్సైజ్ మెయిన్ అని చెప్పారు కదా, అంటే ఇటువంటి పేషెంటు గర్భం దాల్చినటువంటి ఓ స్త్రీ ఆ 9 నెలల పాటు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి? ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఫస్ట్ 3 months అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ టైంలో పిండం తయారీ ఏర్పడటం, నాటుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో వీలైనంత వరకు ఎక్కువ స్ట్రెస్కి గురిపడకూడదు. అంటే ఆ టైంలో ఎక్సర్సైజ్ తీవ్రంగా అయితే చేయకూడదు. ఏమైనా కావాలంటే కొంచెం వాకింగ్ అలా చేసుకోవచ్చు, ఇంట్లో పై పనుల వరకు చేసుకోవచ్చు. బరువులు ఎత్తటం, బట్టలు కొంచటం, ఇలాంటి పనులు అయితే తగ్గించుకోవాలి. 3 నెలలు నిండిన తర్వాత మనకి 4th to 7th month అనేది కొంచెం కంఫర్టబుల్ పీరియడ్. ఆ టైంలో ప్రాబ్లమ్స్ తక్కువగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏమైనా ఎక్సర్సైజ్లు ఏమైనా చేయాలంటే ఆ సమయంలో చేసుకోవచ్చు. బట్ మనకి ఈ ప్రాంతంలో మనకి సెపరేట్గా కోచింగ్ క్లాసులు, యోగా ట్రైనర్స్ ఈ సదుపాయం లేదు. కాబట్టి వీలైనంత వరకు మరీ సివియర్ హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా కొంచెం వాకింగ్, ఆర్మ్స్ తిప్పటం, కొంచెం బెండింగ్ ఎక్సర్సైజెస్, కింద కూర్చొని 2-3 ఆసనాలు వేసుకోవటం, బటర్ఫ్లై పోస్చర్, అంతవరకు పర్వాలేదు. అది కాకుండా తీవ్రంగా వీడియోస్ చూసి అలా ప్రయోగాలు చేయటం అయితే రిస్క్తో కూడిన పని. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్సర్సైజే చేయాలని ఏం లేదండి. ఇప్పుడు కొంతమంది పనులు చేసేసుకుంటారు, ఇంట్లో పని వాళ్ళు చక్క పెట్టేసుకుని వంట, పిల్లలు కొంతవరకు అలా చూసుకున్న వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ సరిపోతుంది. అప్పుడు వాళ్ళు విడిగా టైం కేటాయించిపోయినా ఇంట్లో పని చేసుకుంటే అది ఎక్సర్సైజ్ లెక్కే వస్తూ ఉంటుంది. ఏదైనా వాళ్ళు తిరుగుతూ ఉండాలి, బాడీకి కొంత ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కూర్చున్న చోటే కూర్చోవటం, గంటల తరబడి టీవీ చూస్తాం, వాళ్ళ చేతికి గ్లాస్ అందిస్తాం, ప్లేట్ అందిస్తాం, వాళ్ళని అక్కడి నుంచి కదలకుండా చూసుకోవటం అయితే తప్పు. ఓకే మేడం, అదేవిధంగానండి చాలామంది మనం గమనిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో స్కానింగ్ అడుగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చేటప్పటికి కనీసం 3 or 4 times స్కానింగ్ చేయమంటున్నారు. అసలు ఇన్నిసార్లు స్కానింగ్ అవసరం ఉందంటారా? అంటే గర్భిణీ స్త్రీలకు వచ్చేసరికి మనం శిశువు ఎదుగుదల చూసుకోవడానికి స్కానింగ్ చేయించుకుంటాం.
దాంట్లో యాక్చువల్గా మినిమం 4 స్కాన్స్ అయితే అవసరం అండి. మొదటి స్కాన్ అనేది డేటింగ్ స్కాను. బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో, మెయిన్గా గుండె చప్పుడు ఏర్పడిందా, ఇది ఆరోగ్యమైన గర్భిణి చూసుకోవటానికి, ప్లస్ దాని మీద ఒక డెలివరీ డేట్ అనుమానం కూడా కలుగుతుంది. రెండో స్కాన్ అనేది మనం 6 నెలలకి చేయించుతాం, దాన్ని బిడ్డ అవయవాల స్కాన్ అంటాం. సో ఆ టైంకి బిడ్డ ఏర్పడటం పూర్తిగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ స్కాన్లో అవయవాలన్నీ వివరంగా చూసుకుని ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని ఒక అంచనా వేస్తాం. దీని తర్వాత మూడో స్కాన్ అనేది 8వ నెలలో. ఆ స్కాన్ ఎందుకు ముఖ్యం అంటే ఆ సమయానికి ఉమ్మనీరు సరిపాటుగా ఉందా, బేబీ బరువు అనుకున్న దానికి దగ్గరలో ఉందా, ఎందువల్ల తక్కువగా ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మేము సజెస్ట్ చేయడానికి టైం ఉంటుంది. ఆఖరి స్కాన్ అనేది 9వ నెల స్కాను రోజులు నిండిన తర్వాత చేయిస్తాం. అది బేబీ బరువు చూసుకోవటానికి ఏమైనా పేగు మెడనేసుకుందా, ఉమ్మనీరు తక్కువగా ఉందా, లాస్ట్ మినిట్లో మనం ఏమైనా కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అంచనా వేయటానికి 9వ నెల స్కాన్ ఉపయోగం. ఈ మధ్య కొత్తగా ఇంకో చాలా ముఖ్యమైన స్కాన్ వచ్చిందండి, దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం. సిటీస్లో అయితే ఈ స్కాన్ రొటీన్గా అందరికీ చేస్తున్నారు. ఈ స్కాన్ అనేది 11 నుంచి 14 వారాల మధ్యలో చేయిస్తాం. ఈ స్కాన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ స్కాన్లో బేబీ మెడ దళసతనం కొలిసి బేబీలో ఏమైనా అవయవాల తేడా వచ్చే ఆస్కారం ఉందా అని మనకి 6వ నెల స్కాన్ ముందే తెలుపుతుంది. సో ఈ స్కాన్ వల్ల కొంతవరకు మనం డిఫెక్ట్స్ని ఎర్లీగా గుర్తించవచ్చు. సో అందరికీ కాకపోయినా మనం రిస్క్లో ఉన్న ఆడవాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు, లేదంటే దీని ముందు గర్భిణీల ఇబ్బంది కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్కాన్ వాసు గారు అడుగుతుంది, నేను అనుకుంటున్నాను సిటీ స్కాన్స్ గురించి. ఈ కరోనా వైరస్ సమయంలో భయపడిపోతున్నారు, ఆ ప్లేస్కి వెళ్తే భయపడిపోతున్నారు. సిటీ స్కాన్ దాని గురించి అసలు దాని గురించి అంటే ఇప్పుడు సిటీ స్కాన్ అనేది ఇప్పుడు ఎంతవరకు అవసరం అంటే ఇప్పుడు ఒకసారి కరోనా వైరస్ సోకిన తర్వాత ఇది ఊపిరితిత్తులకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కాబట్టి ఎంతో కొంత లంగ్స్లో మార్పు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పేషెంట్ చూసి వాళ్ళు మొహం చూసి మనం ఇలా అంచనా వేయలేము అంటే ఎంత డ్యామేజ్ అయి ఉంటుందని. సో మనం సిటీ స్కాన్ చేయటం వల్ల ఒక అంచనా అయితే కలుగుతుంది. కొంతమందికి సిమ్టమ్స్ సడన్గా వాళ్ళు సీరియస్ అయిపోతున్నారు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మొదటి 5 రోజులు బాగానే ఉంటాం, మళ్ళీ సడన్గా వాళ్ళలో ఆయాసం, బ్రెత్లెస్నెస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ సిటీ స్కాన్ చేయించుకోవటం వల్ల కొంత అవగాహన కలగటం అయితే జరుగుతుంది. సో మొత్తానికి సిటీ స్కాన్ అనవసరం అని చెప్పడం కాదు, బట్ ఫిజిషియన్స్ కొంతమందిలో అవసరం అనుకున్న వాళ్ళలో అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నారు. దానివల్ల కొంతవరకు సిమ్టమ్స్ తీవ్రగతిని మనం ఒక అంచనా వేయటానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఓకే మేడం, చివరిగా ఒక క్వశ్చన్ అండి, అంటే యాజ్ ఏ డాక్టర్ కాకుండా ఒక ఉమెన్గా అసలు ఇటువంటి వాతావరణం ఇంట్లోని ఈ కరోనా టైంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి టోటల్ అందరికీ ఉమెన్గా? అంటే వీలైనంత వరకు ఎలాంటి వాతావరణం అంటే ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా అందరూ బాధ్యతగా ఉండాలండి. వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అనుకోకుండా సోకినా కూడా వాళ్ళ వల్ల ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ కూడా రిస్క్లో పడుతున్నారు. సో ఒకటి బాధ్యతగా వీలైనంత వరకు మాస్క్ ఇవి ధరించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవటం. రెండోది ఎన్వైరన్మెంట్, ఇంట్లో ఈ మధ్య చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్స్కి వెళ్ళట్లేదు. సో ఎంతో కొంత బర్డెన్ మదర్ మీద ఎక్కువ అవుతుందండి, మనం అది గ్రహించాలి. అంటే ఆవిడ ఇంట్లో పనులు కాకుండా 24 గంటలు పిల్లల్ని చూసుకుంటూ పెద్దవాళ్ళకి సేవలు చేసుకుంటూ, హస్బెండ్స్ కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు, అంటే పనికి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళ అవసరాలు చూసుకుంటూ ఈవిడికి అసలు మొత్తానికి రెస్ట్ అనేది ఉండట్లేదు. సో మనం కొంతవరకు ఆవిడ గురించి ఆలోచించి కొంచెం బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కొంచెం షేర్ చేసుకుంటే ఆవిడకి ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంటు ఎంతో కొంత అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, నేను దాన్ని కాదన్ను. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుని ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించాలి. కరోనా వైరస్ ఇప్పుడు మనతోటి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. వ్యాక్సిన్ ఈరోజు వస్తుంది అంటున్నారు, రేపు వస్తుందని ఇప్పటివరకు అయితే దాని మీద ఖచ్చితంగా ఎవరు కన్ఫర్మ్గా అయితే చెప్పలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి మనం ఎంతో కొంత దాంతో అంటే కరోనా వైరస్తో పాటు ప్రయాణం చేయటం అలవాటు చేసుకోవాలి. దీంతో కలిపి మనం ఏ మార్పులు చేసుకుంటే మన ఫ్యామిలీకి మనకి ఇబ్బంది కలగదో గ్రహించి అలా పాటిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బీ సేఫ్. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ఈ అంశాలు మీకు ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వాసు గారికి ఆయన టీంకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ చక్కని సూచనలతోటి ఇటు కేబుల్ ప్రేక్షకులు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా టోటల్ మనకు విదేశాల్లో ఉంటున్న తెలుగు వారికి కూడా అందరికీ కూడా ఉపయోగపడేలాగా
ఓ చక్కని ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని చక్కనిగా చాలా బాగా చెప్పాను ఓ వీడియో ఇది. మరి ఇలా చూస్తూనే ఉండండి. మరోసారి మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ టు ఆల్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.